నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీవారి సేవా టికెట్ల మీద శ్రీవారి టికెట్ల మీద శ్రీవారి డిపాజిట్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల మీద సిబిఐ సిఐడి ఎంక్వైరీ ప్రారంభమవుతుంది దీనికి ధర్మారెడ్డి సిద్ధంగా ఉండాలి హెచ్చరించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఘనంగా జరిగిన తాతయ్యగుంట గంగమ్మ మూడవ మరుపొంగళ్ళ జాతర వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న రాయలసీమ రంగస్థలి కళాకారులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తప్పించుకోవాలని ఏవి ధర్మారెడ్డి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారని, విదేశాలకు పారిపోవాలని ఎన్నెన్నో లేఖలు పెట్టుకున్నాడని, కానీ శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా నిన్ను ఎలా పంపిస్తాడని, అందుకే వెంకటేశ్వర స్వామి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని నీ లెటర్ రిజెక్ట్ చేయించాడని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 7 రోజుల అనుమతి ఇచ్చి ఏపీ దాటి వెళ్లొద్దని అన్నారని పేర్కొన్నారు. అంటే నీ పని అయిపోయింది ధర్మారెడ్డి అని, అది కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు స్వామివారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి నీ ముఖం చూసేందుకు ఇష్టం లేక 7 రోజులు మాత్రమే నీకు విరామం ఇస్తున్నారని తెలిపారు. అక్రమంగా సంపాదించిన వెంకన్న సొమ్ము పైసాకు పైసా లెక్క చెప్తేనే నిన్ను వడ్డీ కాసుల వాడు వదిలేస్తాడని పేర్కొన్నారు. ధర్మారెడ్డి తప్పించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు. దేశ విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి లెటర్లు పెట్టుకున్నావు. కానీ వెంకటేశ్వర స్వామి పంపించలేదు, తప్పించుకోలేవు. ఈరోజే సీల్డ్ కవర్లో పంపించారు. ఏమని? ఏపీ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అయ్యా ఐడిఎస్ అధికారి ధర్మారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎఫ్ఏసి 7 days క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ బట్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద స్టేట్. బ్రహ్మాండంగా నువ్వు తప్పించుకోవాలంటే కుదరదు ధర్మారెడ్డి గారు, నీ పని అయిపోయింది. నువ్వు ఇక్కడ వడ్డీ కాసుల వాడికి మొత్తం వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే నిన్ను ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తాడు. ఏ ప్రభుత్వము నిన్ను రిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి నా జోబిలో ఉన్నాడని చెప్పని అధికార బలంతో, అహంకారంతో, అధికార దాహంతో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మంట కలిపేశావు. ఈరోజు నీకు వెంకటేశ్వర స్వామి లీవ్ కూడా శాంక్షన్ చేయాల. 7 రోజులు క్యాజువల్ లీవ్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలోనే ఉండమని చెప్పి. నీకు కూడా అది కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా? రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు నీ ముఖం చూసేదానికి ఇష్టం లేక గౌరవంగా వారం రోజులు బయటకు వెళ్ళిపోమని చెప్పండి, వారం రోజుల తర్వాత అందుబాటులో ఉండమని చెప్పండి. మొత్తం సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ అన్నీ కూడా శ్రీవారి సేవా టికెట్ల మీద, శ్రీవారి దర్శనాల మీద ఎన్ని వేల కోట్లు ఈరోజు నేషనల్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంకులకి తరలించారు, ఎన్ని వందల కోట్లు ఈరోజు సివిల్ కాంట్రాక్టర్ల కోసం మీరు 10% కమిషన్కి శ్రీవారి వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టారో ఇవన్నీ కూడా లెక్క తేల్చేదానికే వారం రోజులు మాత్రం నిన్ను ఊపిరి పీల్చుకోమని చెప్పి భగవంతుడే అవకాశం ఇచ్చాడు. వారం తర్వాత నువ్వు వచ్చావంటే అసలు గేమ్ ప్రారంభం అవుతుంది. ఇది అంతం కాదు ధర్మారెడ్డి, ఇది ఆరంభం మాత్రమే. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అందుకే ఈరోజు 7 రోజుల విరామం ఇచ్చాడు భగవంతుడు, ఊపిరి పీల్చుకోమని. రా, మళ్ళా వెనక్కి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాల కాడ మొత్తం పైసాకు పైసా లెక్క చెప్పేసి ఆయన సొమ్ము ఆయనకి చెల్లించేసి నిన్ను వదిలేస్తాడు. నువ్వు వెళ్ళిపో. ఓకేనా ధర్మారెడ్డి? ఓకే. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ మూడవ మరుపొంగళ్ళ జాతర ఘనంగా జరిగింది. రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పాలేగాన్ని సంహరించిన తరువాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి 5 మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగళ్ళ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 3వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వతంత్ర సమర యోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతోందని, ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని వివరించారు. ఆలయ ఈవో మమత మాట్లాడుతూ హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మ ఆలయ వైభవాన్ని ప్రజలకు వివరిస్తూ గంగ జాతరలో వేషాలకు ఉన్న ప్రాధాన్యతను కళ్లకు కడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రతి మంగళవారం అబ్బురపరిచే విధంగా వేషాలను వేసుకుని ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం అభినందనీయమని కొనియాడారు. వీరికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని భక్తులను కోరారు. ఈ సాంప్రదాయాన్ని మునుముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, చంగారెడ్డి, కస్పా పద్మనాభం, జయసింహారెడ్డి, ఈశ్వర్ సాయి, ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి, శ్రీ రాయలసీమ రంగస్థలి కళాకార బృందం చైర్మన్ గారు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి గంగ జాతర సందర్భంగా ఈ మంగళవారాలు అమ్మవారి వారాలు జరుగుతున్నాయి. ఈ వారాల సందర్భంగా రంగస్థలి వాళ్ళు కళాకార బృందం మొత్తం వివిధ వేషధారులతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. కళను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించినందుకు చైర్మన్ గోపీనాథ్ గారికి మరియు కళాకార బృందాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. జాతర తర్వాత ఈరోజు 3వ మంగళవారము రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నాము. ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అమ్మవారిని వివిధ రకాల పనులతో శోభాయానంగా అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు. ఈవో గారికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ జాతర తర్వాత 5 మంగళవారాలు కూడా ఈ మారిగా వివిధ పౌరాణిక వేషధారణలు అంటే కృష్ణుడు, రాముడు, అలాగే వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు ఇలాంటి పౌరాణిక వేషధారణలు వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. కారణం నేటి భావి తరాలకు, నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, రాబో తరాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వేషధారణ వేస్తున్నాము. ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు మెండుగా ఉంటాయి. అలాగే మనకు కాకుండా ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి దీవెనలతో మన తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో మన తిరుపతి ప్రజలే కాకుండా దేశం మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలకంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మనకందరికి కలగాలని ప్రతి సంవత్సరము ఈ గంగ జాతర రోజు 5 మంగళవారాలు మేము వేస్తున్నాము. అమ్మవారి చల్లని దీవెనలు మనకందరికి కలగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వచ్చిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో ఆది జాంబవంతుడు టీటీడీ ఆలయం కట్టాలని, గుంటూరులో అరుంధతి మాత ఆలయాన్ని నిర్మించాలని స్వామివారిని కోరుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంకి అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వంలో బడుగు బలహీన వర్గానికి న్యాయం జరిగేలా చూడాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన నూతన ప్రభుత్వానికి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి వారి జనాభా ప్రాతిపదికన
వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేసాం. అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు. అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా నేను కోరుతాను. అదే సందర్భంగా ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం, ఇరాక్ కుంభకోణం, సారా కుంభకోణం. ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు అదొకటి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా. సిబిఐ విచారణ జరగాలి. ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం 100 కోట్లు చేసిందని మొత్తం ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది. మరి మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు. సిబిఐ విచారణ జరగాలి. దానిలో దోషులు శిక్షించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటవాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్. ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణం ఒక కుంభకోణమైన రాష్ట్ర మద్య పాలసీ మీద విచారణ జరగాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ తరుణ్, సినీ నటి ప్రియా ఆనంద్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల నటి ప్రియా ఆనంద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెబ్ సిరీస్ చేస్తున్నానని తెలిపారు. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్ దర్శన్ దిస్ మార్నింగ్. వెదర్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ నడిచొచ్చాము. సో యా, ఐమ్ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి సేవా టికెట్ల మీద, శ్రీవారి టికెట్ల మీద, శ్రీవారి డిపాజిట్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల మీద సిబిఐ సిఐడి ఎంక్వైరీ ప్రారంభమవుతుంది. దీనికి ధర్మారెడ్డి సిద్ధంగా ఉండాలి హెచ్చరించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఘనంగా జరిగిన తాతయ్యగుంట గంగమ్మ 3వ మరుపొంగళ్ళ జాతర. వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న రాయలసీమ రంగస్థలి కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.